యేసు నామములో నెరవేర్చబడును గాక. నేను అలాగా ప్రార్థన చేసి అతనికి వస్తే మరలా అయ్యగారు వెళ్తున్నాం ఏంటి, భోజనం చేసి వెళ్ళాను. భోజనం ఏంటయ్యా బాబు, అసలు నేనే ఏం పెట్టలేకపోతున్నాను, పెడతానంటే మా అన్నయ్యని అడిగానండి. మా అన్నయ్య అన్నాడు చికెన్ తెద్దాం అన్నట్టు. ఆయన చికెన్ తెచ్చాడు, ఈయన వైట్ రైస్ పెట్టాడు. ఇక చూడు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాను. కావాలంటే నేను ఫోటో కూడా తీసా, చూపిస్తాను, ఎక్కడన్నా వాడుకుంటాను సాక్ష్యం పని. ఆ చీకట్లోనే చికెన్తో భోజనం పెడుతున్నాడు మాకు. హల్లెలూయా. అదే వచ్చే 50 రూపాయలు ఉంటే ఆయన ఇంట్లోకి ఆయన పిల్లలు పని చేయదా? వచ్చే 10 రూపాయలు సందా ఉంటాయి, ఇంట్లో పని చేయవా? కానీ దేవుణ్ణి వెతుకుతున్నాడు అతను. దేవుని కొరకు ఆనందపడుతున్నాడు, దేవుని కొరకు సంతోషపడుతున్నాడు. రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఈరోజు ఆయన యందు నేను ఆనందించాలి, ఆయన యందు నేను సంతోషించాలి, ఆయన యందు నేను బలం పొందుకోవాలి అని వారి కుటుంబము ఎంతో గొప్పగా దేవుని స్తుతించారు, మంచి భోజనం పెట్టారు. నాకు చాలా సంతోషం వేసి